తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడువులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకి చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం, కానీ దాన్ని కొట్టేయడాలు ఈజీ, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం అది. సో ఈ లింకింగ్ ఎకోసిస్టమ్స్, ఈ మడడువులు టెరెస్ట్రియల్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్స్ని కలిసే చోటకి వస్తాయి. కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరి పరస్పర చర్యను ఇవి సులభతరం చేస్తాయి. ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ద గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే, ఒకటి వ్యవసాయం, రెండు ఆక్వా కల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్. మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు, కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు గాడ్ గివెన్, ఇది ప్రకృతి తాలూకు వరం. ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు, ఒక శతాబ్దం పడద్దో తెలియదు. అండ్ దిస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఏదైనా మనకి సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది. అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మరి ఇతర కాలుష్య కారకాలు మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన వాతావరణ సంఘటనలు, తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడడువుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కలప కోసం, చేపల కోసం వీటిని అధికంగా సేకరించడం, దానివల్ల పోవడం. ఇది చట్టపరమైన రక్షణ, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద, మిస్టీ ప్రోగ్రామ్ కింద, మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇది ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కాలుష్య నియంత్రణ సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ శాంక్చురీస్ ఏరియా. I'd like to convey my wholehearted thanks to MS Swaminathan Research Foundation for restoring mangrove forest in especially in Machilipatnam, sir. I would like to convey my wholehearted thanks for that. Mangrove forest కోసం ఎక్స్క్లూజివ్గా ఒక మ్యాంగ్రూవ్ సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే ఇది మ్యాంగ్రూవ్స్ కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని. అలాగే గవర్నమెంట్ ఫండ్స్ లేదా CSR ఫండ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మన సైడ్ నుంచి కూడా, ఇఫ్ యూ వాంట్ మీ టు రీచ్ అవుట్ టు ఎనీ ఆర్గనైజేషన్, బిజినెస్ గ్రూప్స్కి వెళ్ళి CSR ఫండ్స్ కావాలి అనేది అంటే, పర్సనలీ ఆల్సో ఐల్ టేక్ ఎన్ ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ టు గెట్ CSR ఫండ్స్ ఫర్ మ్యాంగ్రోవ్ రెస్టరేషన్. అలా ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా మడడువుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేది మీరు చెప్పింది. అలాగే సుందర్బాన్స్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు. మడడువుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన, చాలా బాగుంటుంది అనేది. అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు, మడడువుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, తేనె దొరుకుతుంది నాకే తెలియదు. ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి, కలకట్టా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు. మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే. నాకు అప్పుడు అనిపించింది అట్లీస్ట్ వీ కుడ్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడడువులు దొరికి తేనెని, వీటిని, మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్. అలాగే మరొక విషయం, గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే, మీరు ఇందాక చెప్పారు మన 110 acres had been lost to, ఇట్ ఈస్ అండర్ రెవెన్యూ. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి. We'll make sure that will come under forest department. We'll make sure it is protected. ఇది ఎందుకంటే ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటుకు దీన్ని హౌ డు వీ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ ఫోల్డ్, విల్ మేక్ షూర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్, మీరు దాని మీద ఎలా చేయాలని మీరు ఒక రిపోర్ట్ కనుక ఇస్తే దాన్ని విల్ టేక్ ఇట్ టు ద క్యాబినెట్ ఆల్సో. ఇలాంటి మ్యాంగ్రోవ్స్ ఉంటే ఆ ఏరియాస్ని కూడా అడవులుగా డిక్లేర్ చేసి, ఫారెస్ట్ అంటే దాన్ని మ్యాంగ్రోవ్ సెల్కు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఆ డైరెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రసార మాధ్యమాలను కూడా, ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మాధ్యమాలను కూడా నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ మడడువులు రక్షణ చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా, వీటి రక్షణ ఎందుకు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి
ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడడూల్ తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు వన్ మోర్ టైం అజయ్ కుమార్ నాయక్ గారు అండ్ శ్రీ అనంతరామ్ గారు, శ్రీ చిరంజీవి చౌదరి గారు అండ్ ఆల్ ద సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ Forest Department and Environment Department. Thank you a lot, sir. Thank you for making me a part of this. Thank you.